శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మానస సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. 7వ రోజైనటువంటి ఈ రోజున వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషుల చేత అత్యంత వైభవంగా కాత్యాయని వ్రత మహోత్సవం నిర్వహించడం జరిగింది. గతంలో కూడా 2-3 సార్లు కాత్యాయని వ్రతాన్ని చక్కగా నిర్వహించాము. ఆ నిర్వహించినటువంటి ప్రతిఫలంగా వారికి సంవత్సరం తిరిగేలోపే వివాహం జరగడం, వాళ్ళు మరలా దంపతులుగా వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విధానము ఉన్నది. ఈ స్థలంలో ఏ పూజా కార్యక్రమం చేసినా అవి సంపూర్ణమైనటువంటి ప్రతిఫలితాలను అందచేస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మంగళవారం నాడు కాత్యాయని వ్రతం చేయాలని, కాత్యాయని దేవికి పూజ చేయాలని తలంచి ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు మాదిరే దశహారతుల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాత్యాయని వ్రత మహోత్సవాన్ని, ఆ వ్రత విధానాన్ని మీకు ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాము. పూర్వము సౌనకాది మహామునులందరూ కూడా సభ చేసి ఉన్నటువంటి వారై, వారందరిలో మహాముని అయినటువంటి సూత మహామునికి మహామునులందరూ కూడా నమస్కారములు చేసి, స్వామి అంగారకుడి యొక్క జననం ఏ విధంగా జరిగింది, అలాగే త్వరగా వివాహం కావలసినటువంటి వారికి ఏదైనా ఒక పూజా వ్రతము ఏదైనా ఉంటే తెలియచేయండి అని ప్రార్థన చేశారు. అందులకు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగుతూ ఉన్నాడు. నాయన్లారా, పూర్వము ఒకానొక సందర్భంలో సతీదేవి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా కైలాసంలో ఉన్నారు. అంతలో కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరుడు అంతర్ధానమై మరి కాసేపటికి మరలా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సతీదేవి అడిగింది, స్వామి మీరు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ప్రార్థిస్తూ అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఓ దేవి, ఈ యొక్క యుగములో శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీరామచంద్రుడి యొక్క అవతారాన్ని ధరించి ఉన్నాడు. ఆయన సీతాదేవి యొక్క వియోగాన్ని పొందాడు. రావణ బ్రహ్మ, మన యొక్క పరమభక్తుడైనటువంటి రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళడం, సీతాదేవి కోసం ఆయన వెతుకులాడుచూ ఉన్నాడు. ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యభరితుడై వచ్చి ఉన్నాను అని చెప్పాడు. అదేంటి స్వామి, శ్రీరామచంద్రుడు అంటే మహారాజు కదా, మహారాజులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు కదా, ఎవరో భార్యను తీసుకుని వెళ్ళిపోయారు అని ఆవిడ కోసమే పరితపించవలసినటువంటి అవసరమేముంది, ఇంకొక వివాహం చేసుకోవచ్చు కదా అని అన్నాడు. లేదు దేవి, శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. అతడి భార్య అంటే అతడికి చాలా ప్రేమ అనురాగములు ఉన్నాయి. లోక కళ్యాణం కోసం ఆమెని వెతుకుతూ ఉన్నాడు. ఆయనకు తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ అంత చక్కనైనటువంటిది అని చెప్పాడు. సరే స్వామి, నేను ఆ శ్రీరామచంద్రుడిని పరీక్షించడానికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆమె మారు వేషంలో, అనగా సీతాదేవి యొక్క వేషాన్ని ధరించి శ్రీరామచంద్రుడికి ఎదురుగా వెళ్తుంది. నాథా అని పిలుస్తుంది. అంతటా శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు నమస్కారం చేసి, అమ్మా జగన్మాత, నీవు నన్ను పరీక్షించడానికై సీతావేషంలో వచ్చి ఉన్నావా? నేను ఇప్పుడే
నా కష్టాలను తట్టుకోలేక అనేక విధములుగా బాధపడుతూ ఉన్నాను. నీవు ఇంకా నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చావెందుకు తల్లి అని ఆయన నమస్కారం చేసి చెబుతాడు. అప్పుడు ఆవిడ చెబుతుంది, శ్రీరామచంద్ర మహాప్రభో, నిన్ను పరీక్షించదలచి నేను ఈ విధంగా వచ్చాను. ఎలాగైనా సరే నీ పత్ని నీకు సంప్రాప్తించబడుతుంది అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా చాటుగా ఉండి ఈశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు సతీదేవి శ్రీ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, స్వామి మీరు చెప్పిన మాట నిజమే, ఆయన సీతాదేవి గురించి ఘోరంగా ఎదుగుతూ ఉన్నాడు, మరి ఎలా పరీక్షించావు దేవి అని అన్నాడు. ఆమె, నేను మామూలుగానే పరీక్షించానండి, పెద్ద ఏమి శ్రమ పడలేదు అని అబద్ధం చెప్పింది. సతీ, నీవు సీతారూపమును ధరించావు కాబట్టి నీవు కూడా నాకు తల్లి వంటి దానివి, కాబట్టి నిన్ను నేను స్వీకరించలేను అని చెప్పేసి ఒక మాట చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఆమె బాధపడుతుంది. సరే, ఇంతలోపు సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి వారు నిరీశ్వర యాగాన్ని తలపెడతాడు. ఈశ్వరుడు లేనటువంటి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాలి అని అనుకుంటాడు. దానికి సతీదేవిని అలాగే పరమేశ్వరుణ్ణి ఆహ్వానించడు. దేవాది దేవతలందరూ కూడాను ఆ మహాయాగానికి బయలుదేరి వెళుతూ ఉంటే సతీదేవి దేవతలను అడుగుతుంది, నాయనలారా ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే, అదేందమ్మా మీ నాన్నగారు మహాయజ్ఞం చేస్తూ ఉన్నారు, నిన్ను పిలవలేదా ఏమిటి అని చెప్పేసి అందరూ కూడా అంటారు. అన్నంతో ఆవిడ శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మా నాన్నగారు ఒక మహాయజ్ఞాన్ని జరిపిస్తున్నారట, ఏదో తొందరలో నన్ను పిలవడం మర్చిపోయారో ఏమో, నేను వెళ్ళి ఆ యాగాన్ని చూస్తాను అని చెప్పేసి అంటుంది. దేవి, పిలవని పేరంటానికి వెళ్ళి అవమానాలు పాలవడం సరి అయినటువంటి విధానం కాదు, నీవు అక్కడికి వెళ్ళడం సరి అయినటువంటి విధానం కాదు అని చెప్తాడు. అయినప్పటికీ కూడా ఆవిడ భర్తను అలాగా ఒప్పించుకొని నేను వెళ్తాను అని అనింది. ఆయన కూడా వెళ్ళు అని అన్నాడు. సరే, అక్కడికి వెళ్ళి ఆ మహాయాగాన్ని అంతా కూడా చూసింది. ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఈవిడను పలకరించకపోవడంతో ఆమె అవమాన భారాన్ని తట్టుకోలేక అక్కడే వియోగాన్ని పొందడం జరిగింది. అంతటా పరమేశ్వరుడు విలయ తాండవం చేస్తూ ఉన్నాడు. విలయ తాండవం చేయడంతో ఆయన చెమట భూమి మీద పడి అందులో నుంచి భూమిపుత్రుడైనటువంటి భౌముడు అనబడేటటువంటి అంగారకుడు జన్మిస్తాడు. అంటే ఎరుపు రంగులో ఉంటాడని అంగారకుడు అని నామకరణం చేశారు. ఇంతలోపల భూదేవి వస్తుంది. స్వామి, ఈ పిల్లవాడు జన్మించాడు, ఈ పిల్లవాడిని ఏం చేయమంటారు అని అంటే, నీవే పెంచుకో అమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంతలోపల తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. ఆ మహాయాగాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. దక్ష ప్రజాపతి యొక్క తలను తెగ నరుకుతాడు. అంతటా ఆ తలకు ఒక మేకతలను ఏర్పాటు చేసి ఆ యాగాన్ని పూర్తి చేస్తాడు పరమేశ్వరుడు. అయితే భార్యా వియోగాన్ని పొందినటువంటి ఆ పరమేశ్వరుడు చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. భూమిపుత్రుడైనటువంటి ఆ భౌముడు ఈ విధంగా జన్మించడం, అతడికి మంగళుడు అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరుగుతుంది. అయితే మహావిష్ణువు ప్రత్యక్షమై, పరమేశ్వర, ఈ మంగళుడిని ఏమి చేద్దాం, ఇతడిని సరి అయినటువంటి విధానంలో పెంచి నవగ్రహాల్లో అతడికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తన యొక్క ఆలోచనను తెలియజేస్తారు. నవగ్రహాల్లో
3వ వారానికి అధిదేవతగా ఈ మంగళుడిని ఏర్పాటు చేస్తారు. మంగళుడిని ఏర్పాటు చేయడంతో అతడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటాడు. ఒకానొక నాడు భూదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది, స్వామి, ఈ పిల్లవాడు మీ యొక్క స్వేదరంధ్రము నుంచి జన్మించినటువంటి వాడు, ఇతడికి నవగ్రహాల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు, కానీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలను ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పేసి ఆమె ప్రార్థిస్తుంది. ప్రార్థించడంతో పరమేశ్వరుడు అదేవిధంగా చెప్తాడు, ఎవరైతే ఈ మంగళుడిని, అంగారకుడిని, కుజుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఈ బాలుడిని, నవగ్రహాల్లో ఒకడైనటువంటి ఈ కుజుడిని ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి వివాహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతాడు. అలాగే ఇంకొక మాట చెబుతాడు, ఈ పిల్లవాడు జన్మించిన తరువాతనే సతీదేవి అంతర్ధానం అవడం, సతీ వియోగాన్ని నేను పొందడం జరిగింది. కాబట్టి ఆవిడ పేరు మీద కాత్యాయని వ్రతము, ఆదిశక్తి స్వరూపమైనటువంటి కాత్యాయని వ్రతము అనబడేటటువంటి పూజా విధానాన్ని, వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి త్వరగా వివాహం జరుగుతుంది. వివాహ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి వ్రత విధానాన్నంతా కూడా ఉపదేశిస్తాడు. ఎవరైతే ఈ వ్రతాన్ని చేయగోరుతారో వారు 7 మంగళవారాలు ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరించాలి. సూర్యోదయమునకు ముందుగానే నిద్రలేచి సంధ్యా అనుష్ఠానములన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక పూజా స్థలమును ఏర్పాటు చేసుకొని అందులో వస్త్రము పరిచి, బియ్యము పోసి, కలశము ఉంచి, ఎరుపు రంగు రవికను ఉంచి, పార్వతీ పరమేశ్వరుల యొక్క పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న తర్వాత అందుకు పసుపు కొమ్ము మాంగళ్యాన్ని కానీ, బంగారు మాంగళ్యాన్ని కానీ ఏర్పాటు చేసి 7 మంగళవారాలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చెరుకు ముక్కలు, అప్పాలు నైవేద్యం చెల్లించి 7వ మంగళవారం కానీ 8వ మంగళవారం కానీ ఉద్యాపన చేసుకొని 7 మంది ముత్తైదువులకు ఎరుపు రంగు రవికలు కానీ, శక్త్యానుసారంగా వస్త్రాలు కానీ ఇచ్చి సంతోషపరచి భోజనాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందినట్లయితే ఈ కాత్యాయని వ్రతము సంపూర్ణమవుతుంది. ఆదిశక్తి స్వరూపమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి వివాహ ప్రతిబంధకాలు తొలగుతాయి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని సూత మహాముని మహామునులందరితో కూడా ఈ విధంగా ఉపదేశించాడు. మరలా చెబుతున్నాడు, నాయనా, ఈ కాత్యాయని వ్రతాన్ని అనేక మంది ఆచరించడం జరిగింది. అలాగే పార్వతీ పరమేశ్వరులు ఆదిశక్తి స్వరూపమైనటువంటి కాత్యాయని మహాదేవి ఈ వ్రతానికి అధిష్టాన దేవతలు. వారు ఉపదేశించడం వల్లనే కాత్యాయని వ్రతము అనబడేటటువంటి పూజా విధానము మనకి సంప్రాప్తించబడినది అని చెప్పేసి వాళ్ళందరితో కూడా ఉపదేశించడం జరిగింది. కావున భక్తులారా, ఎవరికైనా వివాహ సంబంధమైనటువంటి విధానాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే వారి చేత కాత్యాయని వ్రతంగాని చేయించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి, అందులో అనుమానం లేదు. నేను కూడా దాదాపుగా ఒక 200 మందికి చెప్పి ఉంటాను. వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగినాయి. వివాహంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోయినాయి. కొంతమంది భార్యాభర్తలు వియోగాన్ని కొంతకాలం పాటు ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఈ వ్రతాన్ని చేసి మంచి ఫలితాలను పొందడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము ఈ విధంగా కాత్యాయని వ్రతాన్ని చేయడం జరిగింది. ఈ కథ విన్న మీకు, మాకు అందరికీ కూడా ఆ కాత్యాయని మహాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని తెలియచేస్తూ ఉన్నాము. కాత్యాయని వ్రతం పుస్తకాలు మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, బయట కూడా దొరుకుతాయి. అందులో ఇంకా విపులంగా కథ, పూజా విధానాలు అన్నీ ఉంటాయి. అందరూ కూడా తెలుసుకొని తరిస్తారని మరీ మనవి చేయొచ్చు. మేము పంపించేటటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం తత్సత్.